బ్రేకింగ్ న్యూస్ విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో డబుల్ మర్డర్ జరిగింది. ఇద్దరు యువకుల మధ్య మాట పెరగడంతో ఒకరిపై ఒకరు ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సిందని అటు తెలిపారు డీఎస్పీ సరిత. కలిసి శుభ్రంగా చేసుకుంటానని ఉన్నాడు. ఈలోపు మేమంతా పొద్దున వరకలు ఆయన ఇచ్చేసాం. మనం బాగానే ఉన్నారు. మరి ఏం కొడుకు రూమ్లోకి వచ్చేసిందో తెలియదు. అసలు గొడవలు కూర్చో ఇక విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో డబుల్ మర్డర్ జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం మనం స్క్రీన్ పైన. ఇద్దరు యువకుల మధ్య మాట పెరగడంతో ఒకరిపై ఒకరు ఆయుధాలతో దాడి చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య అందుబాటులో ఉన్నారు. రైట్ సాహిత్య, ఇద్దరు యువకులు ఫ్రెండ్సా? అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది? ఈ మర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విజయవాడ నగరంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అయితే కనుక ఏదైతే నా వెనకాల ఉన్న బిల్డింగ్లోనే ఆ మర్డర్ జరిగింది. ముగ్గురు యువకులు ఒకే రూమ్లో నివసిస్తూ ఉంటారు. ముగ్గురు డీటెయిల్స్ కూడా ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. పోలీసులు కూడా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముగ్గురు మధ్య అయితే కనుక వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇద్దరి యువకులని ఒక అతను ఇంకొక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరితో పాటు అతను మర్డర్ చేసినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. ఇదే బిల్డింగ్ ఏదైతే మనకు కనపడుతూ ఉందో సుధీర్ బిల్డింగ్ ఏదైతే కనపడుతుందో ఈ బిల్డింగ్లోనే మనకు మర్డర్ జరిగినట్టుగా కూడా అర్థమవుతోంది. ఇదే సందులో ఇక్కడ నుంచే మూడో వ్యక్తి ఎవరైతే మర్డర్ చేసి ఉన్నాడో ఆ మూడో వ్యక్తి పారిపోయినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. మర్డర్ చేసేటప్పుడు మారణాయుధాలు వాళ్ళ ఇద్దరి దగ్గర కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా సమాచారం అయితే అంతా ఉంది. ఏదైతే ఇప్పుడు మనం సందులోకి వెళుతున్నామో ఇదంతా కూడా ఒక కాంప్లెక్స్ లాంటిది. ఒకసారి పైకి బిల్డింగ్ అంతా మనం చూస్తే ఈ బిల్డింగ్లో కూడా ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఫ్యామిలీస్ అందరూ కూడా నివసిస్తూ ఉంటారు. ఇక్కడే చాలా మంది కూడా అంటే పైన పెంట్ హౌస్తో పాటు ఒక 3 floors మనకు కనపడుతూ ఉన్నాయి అనమాట. ఈ 3 floors కూడా కింద ఒకసారి చూసుకుంటే మనం అక్కడ క్లూస్ టీమ్ ఆల్రెడీ వచ్చింది. అక్కడ పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ క్లూస్ టీమ్ ఏదైతే ఆ ముగ్గురు ఇద్దరు మర్డర్ చేసి ఒకతను పారిపోయిన సంఘటన చోటు చేసుకుందో అదే సంఘటన స్థలం దగ్గర పోలీసులు క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కింద యువకులు కూడా ఆ రూమ్లో ఏదైతే రెంట్కి ఉంటున్నట్టుగా కూడా అర్థమవుతోంది. ఒక అతను విజయనగరానికి సంబంధించిన యువకుడిగా మనకు సమాచారం వస్తూ ఉంది. మిగిలిన ఇద్దరు కూడా విజయవాడ వాసులుగానే మనకి తెలిసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అక్కడ ఆల్రెడీ కొంతమంది క్లూస్ టీమ్ ఇప్పటికే ఎవరైతే ఉన్నారో మర్డర్ జరిగిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళిద్దరి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. లోపల ఇప్పటికే ఆ గేట్ పైకి ఒక్కసారి మనం చూస్తే కనుక అక్కడ ఒక రెడ్ గేట్ కనపడుతూ ఉంది. దాని మీద ఒక క్లాత్ అయితే కప్పి ఉన్నారు. అక్కడ ప్రస్తుతం లోపల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. 2 డెడ్ బాడీలు కూడా లోపలే ఉన్నాయి. ఆ డెడ్ అంటే వాళ్ళిద్దరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలను అయితే కనుక పోలీసులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇది చాలా ఓల్డ్ కాంప్లెక్స్. ఇక్కడ అన్నపూర్ణ థియేటర్ రోడ్ ఇదంతా కూడా గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఈ ఏరియా అందరికీ చాలా సుపరిచితం. చాలామంది ఎక్కడెక్కడో నుంచి ఊళ్ళ నుంచి వచ్చి కూడా ఇక్కడ ఎవరైతే ఇద్దరు మరణించారో వాళ్ళిద్దరు కూడా క్యాటరింగ్ పనులు చేసుకుంటూ ఉండే యువకులు అనమాట. ఇప్పుడు ఏదైతే గేట్ చూస్తూ ఉన్నామో ఆ రెడ్ క్లాత్ కప్పి ఉన్న గేట్ ఏదైతే ఉందో ఆ లోపల అక్కడున్న రూమ్లోనే మర్డర్ జరిగింది. అక్కడ ఆ రూమ్లోనే ముగ్గురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముగ్గురు ఎవరైతే ఉన్నారో యువకులు, ఆ యువకుల పేర్లు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా పోలీసులకు కూడా అంత చిక్కని ప్రశ్నగా మారింది. ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనర్ని సంప్రదించే ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ లోపల నుంచి కూడా క్లూస్ టీమ్ వస్తున్నారు.
రైట్, ఇక విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన వాగ్వాదం చివరికి ఇద్దరు కూడా ఒకరినొకరు హత్య చేసుకునే వరకు దారితీసింది. ఇక ఈ ఘటనలో ఇరువురు వ్యక్తులు కూడా మృతి చెందినట్లు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ మన బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. ఇప్పటికే ఈ ఎవరైతే ఇద్దరు యువకులు మృతి చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు క్యాటరింగ్ పనిచేస్తున్నట్లు కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు వాగ్వాదం జరిగింది, ఎప్పటి నుండి కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నారు, ఎక్కడి నుండి వచ్చారు, అంటే ఏ ప్రదేశానికి చెందినవారు, అసలు వీళ్ళ పేర్లు ఏంటి అనే డీటెయిల్స్ ని చుట్టుపక్కల ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే క్లూస్ టీం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించే ప్రయత్నం కూడా చేస్తుంది. మరోపక్క వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా అదే రూమ్ లో ఉంటున్నట్లు, అతను పారిపోయినట్లు కూడా చెప్తున్నారు. మరి ఆ పారిపోయిన వ్యక్తి హత్య చేసి పారిపోయారా, లేదంటే ఇరువురి మధ్య అంటే ముగ్గురు ఒకే రూమ్ లో ఉంటున్నప్పుడు ముగ్గురు మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్యకు దారితీస్తుందా, అసలు ఈ ముగ్గురు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో ఏ విధంగా హత్య చేసుకున్నారు అనేది కూడా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు మారణ ఆయుధాలతో దాడి చేసుకున్నారని ప్రాథమికంగా పోలీసులు తెలుపుతున్నారు. ఇక ఈ ఘటనలో ఎవరైతే ఇద్దరు యువకులు చనిపోయారో వాళ్ళిద్దరూ కూడా స్పాట్ లోనే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా ప్రిలిమినరీ స్టేజ్ కదా, అందుకోసం మనకి ఇంకా రీజన్స్ అనేవి కూడా విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో డబుల్ మర్డర్ జరిగింది. ఇప్పుడు విజయవాడ మొత్తం దీనికి సంబంధించి ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అనేక మంది కూలీ పనులు చేసుకుంటూ అక్కడ ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇతర ప్రదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చాలా కుటుంబాలు అక్కడ నివాసం ఉంటాయి. అటువంటి అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఇటువంటి మర్డర్ జరగడం ఒక సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే ఇక్కడ ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగి తోపులాట జరిగి వాళ్ళిద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఇద్దరు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య అందుబాటులో ఉన్నారు. రైట్ సాహిత్య. ఎస్, ఇప్పుడు నేను ఏదైతే కారిడార్లో నుంచున్నానో ఇప్పటి వరకు లోపల చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి కూడా యువకుడు మూడో వ్యక్తి అంటే ముగ్గురు కలిసి ఒకటే రూమ్లో నివసిస్తూ ఉండడం కానీ, ఆ క్యాటరింగ్కి సంబంధించి కూడా వడ్డించడము, వండడము, ఈ వంట పనుల్లో కూడా వాళ్ళు చాలామంది ఇతర ఊళ్ళ నుంచి కూడా వచ్చి బిల్డింగ్లో అయితే కనుక రెంటల్కి ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే నేపథ్యంలో మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా వాళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగిందో, ఏం గొడవ జరిగిందో కానీ ఇద్దరు యువకుల్ని అక్కడికక్కడే కత్తితో నరికి చంపేసిన పరిస్థితి అయితే ఉంది. మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారు, ముగ్గురు మధ్యన ఘర్షణ చోటు చేసుకున్న మాట వాస్తవం. బట్ కానీ వీళ్ళిద్దరిని ఎందుకు చంపాల్సి వచ్చింది, వీళ్ళ ముగ్గురు మధ్య ఎలాంటి గొడవ జరిగింది, మర్డర్ చేసిన వెంటనే వాళ్ళిద్దరు చనిపోయారని వ్యక్తికి తెలిసిన అనంతరం ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏదైతే నేను ఉంచున్నానో ఇదే రూట్ నుంచి కూడా అతను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి చాలామంది ఇక్కడ నుంచి చూసి ఉంటారు. అంటే అతను ఎందుకు పారిపోయాడు అనేది కూడా ఎవరికి కొంతసేపు అర్థం కాని పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత లోపల ఏం జరిగిందో అని ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే ఇద్దరి మృతదేహాలు అయితే పడున్నాయి. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితుల్లో పోలీసులు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక అతను విజయనగరం అంటున్నారు, విజయవాడ అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు, వాళ్ళకు కూడా ప్రాథమిక సమాచారం అందించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ పారిపోయిన వ్యక్తిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచే ఇటువైపుగా వెళ్ళిపోయిన ఆ పర్సన్ని ఎవరైతే మర్డర్ చేశాడో, 2 మర్డర్లు చేసిన ఆ వ్యక్తిని అయితే పట్టుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పుడే కమిషనరేట్ పోలీసు నుంచి కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం, క్లూస్ టీం రావడం, ఆల్రెడీ గవర్నర్పేట పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడికి రావడం, ఆ మర్డర్కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే కనుక సేకరించే ప్రయత్నంలో అయితే పడ్డారని చెప్పొచ్చు. ఈ బిల్డింగ్ ఓనర్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అంటే ఏదైనా రూమ్లో ఖచ్చితంగా రెంట్కి తీసుకునేటప్పుడు ఆధార్ కార్డుతో అయితే కనుక వాళ్ళు రిజిస్టర్ అయ్యి అంటే లోపలికి సంతకాలు పెట్టుకున్న తర్వాత అలాంటి ఏవైతే ఆధార్ కార్డుకి సంబంధించి కానీ ఇలాంటివి డీటెయిల్స్ ఇచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి కూడా పోలీసులు అడిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా విజయవాడలో ఈ సంఘటన 2 మర్డర్లు జరిగిన సంఘటన అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అతి సమీపంలోనే ఇది జరగడం అయితే కనుక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ మర్డర్కి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దాని గురించి పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.